ఈ శుభవేళ ఈ కూడికను మనం ప్రారంభిద్దాం. మీరు నా స్థలాల్లోనే తలలు వంచండి. ప్రభు సన్నిధిలో ఈ రాత్రి వేళ ఈ కూడికను దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగాను మన అందరికీ ప్రయోజనకరంగా జరిగించాలి అని మనం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈ రాత్రి వేళ నీ వాక్కుల ద్వారా నన్ను మమ్మల్ని బలపరచండి. నీ వాక్కుల ద్వారా మా జీవితాలను కట్టండి. నీ వాక్కుల ద్వారా మా బ్రతుకులను కట్టమని మన ప్రభు సన్నిధిలో ఈ శుభవేళ ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. కలవరపడిన కొండల వైపు అనే పాటను కూడా మనం పాడుతూ ముందుకు కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రభు సన్నిధిలో ప్రభువా, ఈ రాత్రి వేళ మాతో మాట్లాడమని ప్రతి వారు మీ నోర్లను తెరచి ప్రభుని అడగండి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం. రెడీనా? అందరు వచ్చారు? ఓకే. ప్రార్థన. పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి రాత్రి వేళ వందనాలు తెలియచేస్తూ ఉన్నా. గడిచిన వారమంతయు కాపాడి నాకు మాకు క్షేమమును దయచేసి మరలా ఈ పునరుత్థానపు శుభవేళ నిన్ను ఆశ్రయించడానికి నీవు ఇచ్చిన సమయమును బట్టి స్తుతిస్తూ ఉన్నా. ఈ రాత్రి జరుగుతున్న ఈ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రతి వారితోనూ మీరు స్పష్టముగా మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ వాక్కుల ద్వారా నన్ను మమ్మల్ని బలపరచండి. సహవాసమునకు దగ్గర చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆత్మదేవ, మీరు మా మధ్య ఉండి ఆత్మకార్యములు జరిగించమని యేసయ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తెలిసిన పాట, కలవరపడిన కొండల వైపు నా కన్నులెత్తుదున. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి ఓదువతో నేను కుమిలెదనా. ఓదువతో నేను కుమిలెదనా. కొండల వైపు నా కన్నులెత్తి ఓదువతో నేను కుమిలెదనా.
సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, కొండల వైపు కన్నులేతురా, కొండల వైపు నా కన్నులేతి, కొలువతో నేను కుమిలేదనా, కొలువతో నేను కుమిలేదనా, కొలువతో నేను కుమిలేదనా, కొలువతో నేను కుమిలేదనా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, కలవరపడే కొండల వైపు కన్నులేతురా, కొండల వైపు నా కన్నులేతి, కొలువతో నేను కుమిలేదనా, కొలువతో నేను కుమిలేదనా, కొలువతో నేను కుమిలేదనా, కొలువతో నేను కుమిలేదనా. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో మనం ప్రార్థనాపూర్వకంగా ఉన్నాం. ప్రభువా, ఈ రాత్రి వేళ నీ వాక్కుల ద్వారా నాతో మాట్లాడండి. పరమ తండ్రి, నీ శ్రేష్టమైన మాటల ద్వారా నన్ను మమ్మల్ని బలపరచండి. ఆత్మదేవ, మా మధ్య సంచారము చేయండి. శ్రేష్టమైన నీ వాక్కుల ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని మన ఉండిన స్థలములోనే మన రెండు చేతులు ఆకాశం ఎత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రి వేళ మాతో మాట్లాడండి అయ్యా. ఎన్నో దినాలైపోయింది నీ మాటలను విని, ఎన్నో దినాలైపోయింది నీ సన్నిధిని అనుభవించి, ఎన్నో దినాలైపోయింది నీతో సహవాసము నుండి వైదొలగి, ఈ రాత్రి వేళ మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకు మరొక పర్యాయం నీతో కూడా సహవాసం చేయడానికి మీరిచ్చిన తరుణముల కొరకే మీకు వందనాలంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ ఒక్క నిమిషం మీరందరూ ప్రార్థించండి. ప్రభువా, ఈ రాత్రి వేళ నాతో మాట్లాడమని, ఈ రాత్రి వేళ నాతో మాట్లాడమని మీరుండిన స్థలాల్లో ఉండి రెండు చేతులు ఆకాశం అభివృద్ధి ప్రభుని అడిగిన, ప్రభువా, ఈ రాత్రి మీరే నాతో మాట్లాడండి, మీరే మాతో 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 మాట్లాడమని అందరం ప్రార్థన చేద్దాం. అందరూ ఎవరు కాల్ చేశారు?
ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి శుభవేళ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు వాక్యముల నుండి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. మీ శ్రేష్టమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ విలువైన వాక్కుల ద్వారా మా ఆత్మీయ జీవితాలను స్థిరపరచండి. భయానకమైన ఈ పరిస్థితుల్లో మా ఆత్మీయ జీవిత యాత్రలో ముందుకు కొనసాగిపోవడానికి కావలసిన జీవాహారమును ఈ రాత్రి వేళ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాను. మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నీ మాటలు మా హృదయాంతరంగములకు చొచ్చుకుని పోయి మాలోని హెచ్చు తగ్గులను అది సరి చెయ్యాలయ్యా. లేఖన గ్రంథాలు తిమోతికి పౌలు అంటున్నట్లు ఈ మాటలు మమ్మల్ని బలపరచాలి, ఈ మాటలు మమ్మల్ని స్థిరపరచాలి, ఈ మాటలు మమ్మల్ని గద్దించాలి, ఈ మాటలు మా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడానికి కారణం కావాలి. మరొక పర్యాయం ముందున్న సమయాన్ని మీ చేతిలో ఉంచుతూ మాతో మాట్లాడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నవీన్ కాల్ చేశాను, వచ్చాడా? హల్లెలూయా. పవిత్ర లేఖన గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వాక్యము నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. లేఖన గ్రంథాలు కలిగిన వారు తెరిచి చూడండి. దయచేసి మీ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. మీ ఫోన్స్ లేవు, ఒకవేళ ఉంటే ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలను అంగీకరించడానికి, ధ్యానం చేయడానికి సిద్ధపడండి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వాక్యము. అప్పుడు సమూయేలు తైలపు గుడ్డి పట్టుకుని కొన్ని సౌలు తల మీద తైలము పోసి అతడు ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగో సెలవిచ్చెను. మరలా వాక్యాన్ని చదవాలని ఇష్టపడుతున్నా. అప్పుడు సమూయేలు తైలపు గుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. నా మాట వాళ్ళకి క్లియర్గా ఉందా? వాళ్ళకి నవీన్ ఉన్నాడు కదా, ఒకసారి నవీన్ అడగండి. లేకపోతే మనం ఇంత చేసిన ప్రయోజనం ఉండదు. నా మాట అన్నయ్య మాట క్లియర్గా ఉందని అడిగినాను. ఓకే. అయితే ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు మనం ఈ విషయాలను ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. మన చేతిలో ఉండిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 1500 సంవత్సరాల వ్యవధిలో
40 మంది భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మరలా చెప్తున్నాను, ఈ గ్రంథాన్ని 1500 సంవత్సరాల వ్యవధి కాలంలో 40 మంది వివిధమైన భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మరో విశేషం ఏంటంటే, ఈ లేఖన గ్రంథాన్ని రాయించిన వారిలో లేదా రాసిన వారిలో రాజులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, చదువురాని పామరులు ఉన్నారు, అద్భుతంగా చదువుకునే జ్ఞానాన్ని సంపాదించుకున్న సొలొమోను లాంటి వారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, చివరికి పానాన్ని అందించేవారు అనగా బేరర్స్ అంటాం కదా, బేరర్స్ కూడా ఉన్నారు. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ప్రతి వ్యక్తి ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి యవనస్తుని ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. తల్లి గర్భములో మనకంటూ రూపము రాకమునిపే, మనకంటూ రూపము ఏర్పరచబడక మునిపే దేవుడు మనలను ఎరిగిన వాడై భవిష్యత్తులో మనం ఏమై ఉండాలో, లేదా మన ద్వారా ఆయన ఈ భూమి మీద ఏమి చేయాలో ఆయన అనాది కాలంలోనే నిర్ణయించుకున్నాడు. ఈ దినాన చేరి వచ్చిన నీవు నేను మనమందరము, మనమే కాదు, పవిత్ర లేఖన గ్రంథం అని పిలువబడుతున్న ఈ బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాల్లో ప్రస్తావించబడిన ఎంతో మంది భక్తులను దేవుడు ముందుగానే ఎన్నుకున్నాడు. ప్రతి వ్యక్తి ఎడల ఆయనకు ఒక మంచి ప్రణాళిక ఉంది. ప్రతి వ్యక్తి ఎడల ఆయనకు ఒక మంచి అద్భుతమైన బాధ్యత కలిగి ఉన్నాడు. ఎందుకు ఈ రాత్రి వేళ విషయాన్ని మీ మధ్యకి నేను ప్రస్తావనకు తీసుకొస్తున్నానంటే, ఈ రాత్రి వేళ ఒక యవనస్తుని యొక్క జీవితాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నా. మీకు తెలుసా, భవిష్యత్తులో మిమ్మల్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటున్నాడు. అందుకే నిన్ను పుట్టించాడు. నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటున్నాడు. అందుకే నన్ను ఈ భూమి మీదకి పంపించాడు. అయితే ఒక్క మాట, ఉన్నతమైన స్థానం అంటే ధనిక స్థానం అని కాదు. ఉన్నతమైన స్థానం అంటే అద్భుతమైన ఉద్యోగం అని కాదు. మీరు ఏమైనా అనుకోండి, ఉన్నతమైన స్థానము అంటే నా మట్టుకు ఏంటో తెలుసా, దేవుని దృష్టిలో ఆయన చిత్తం జరిగించటమే ఉన్నతమైన స్థానం. ఆయన హృదయంలో ఎవరికి ఉన్నతమైన స్థానం ఉంటుందో తెలుసా? డబ్బున్న వారికి కాదు, జ్ఞానం ఉన్న వారికి కాదు, చదువున్న వారికి కాదు. ఆయన హృదయంలో ఎవరికి ఉన్నతమైన స్థానం ఉంటుందంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారికి ఉన్నతమైన స్థానం ఉంటుంది. అయితే ఈ రాత్రి వేళ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనమందరం కూడా ఆయన హృదయంలో ఒక ఉన్నతమైన స్థానం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఒక యవనస్తుని యొక్క జీవితము ఎలా తలక్రిందులయ్యిందో, అనుకోని స్థితుల మధ్య, పరిస్థితుల మధ్య, నాటకీయమైన పరిణామాల మధ్య దేవుడు ఆ వ్యక్తికి ఎలా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడో ఈ రాత్రి వేళ మనం నేర్చుకుందాం. మీ ఆశ నా ఆశ ఏంటో తెలుసా? మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మనందరి కోరిక ఏంటో తెలుసా? అద్భుతమైన స్థానంలో ఉండాలి. ఒక నాయకునిగా ఉండాలి, ఒక టీం లీడర్గా ఉండాలి, ఒక గొప్పవాడిగా ఉండాలి. ఇదే కదా మనకు కావలసింది. అయితే ఈ రాత్రి వేళ అలా ఒక యవనస్తుడు ఎలా ఉన్నతమైన స్థానంకి వెళ్ళాడో మనం ధ్యానం చేద్దాం. ఆ యవనస్తుడి పేరేంటో తెలుసా? సౌలు. ఎవరు? సౌలు. ఎవరు ఈ సౌలు అంటే, బైబిల్ గ్రంథాల్లో 2 సౌలు ఉన్నారు. ఒక సౌలేమో దావీదు గారికి మామ లేదా ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు. ఇంకొక సౌలు కొత్త నిబంధనలో ఉన్నాడు. అతను మనం ఏమని పిలుచుకుంటాం? పౌలు అని పిలుస్తాం. ఒకప్పుడు అంటే ప్రభుని ఎరుగక మునుపు, క్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించక మునుపు సౌలు ఆయనను ఎరిగిన తర్వాత, ఆయనను స్వీకరించిన తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. ఇతగాడు కొత్త నిబంధన సౌలు. పాత నిబంధనల సౌలు ఎవరంటే దావీదు గారికి పిల్లనిచ్చిన మామ. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు. ఇతని గురించి మనకు చాలా విషయాలు తెలుసు. అయితే అసలు
అసలు వ్యక్తిగతంగా ఈ వ్యక్తి అనగా సౌలు అని పిలువబడుతున్న ఈ వ్యక్తి ప్రపంచానికి ఎలా పరిచయం అయ్యాడో గనక మనం గమనిస్తే మనం అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ రాత్రి వేళ అతని యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా క్లుప్తంగా చెప్తా వినండి. సౌలు ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండడానికి గల కారణము అద్భుతమైన లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఒక మాట చెప్తా, మీలో చాలా మంది అనుకుంటారు, దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో పెడితే నేను ఆయనకి ఇష్టడుగా బ్రతుకుతాను కదా, ఈ బాధ నాకు ఎందుకు? నాకు ఇవ్వాలనుకున్న ఉద్యోగం ఇచ్చేస్తే చక్కగా ఆయన సంధిలో ముందుకు సాగుతా కదా, నాకు ఈ కష్టాలు పరీక్షలు ఎందుకు? నాకు ఇవ్వాలనుకున్న స్థానాన్ని ఇచ్చేస్తే నేను అక్కడికి వెళ్ళిపోయి చక్కగా ఆయన స్మరించుకుంటూ బ్రతుకుతాగా, నాకు ఈ శ్రమలు ఎందుకు అంటారు. నానా, దేవుడి యొక్క నుండి కలిగేది ఏ ఆశీర్వాదము, ప్రభువు దగ్గర నుండి వచ్చేది ఏ ఆశీర్వాదము కూడా మన జీవితాలలో ఊరకే రాదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన చైల్డ్ లేదా సింహాసనము మన ఇష్టానుసారం. ఆ సింహాసనం నీకు రావాలి అంటే, ఆ స్థానం నీకు రావాలి అంటే ముందుగానే నీలో కొన్ని లక్షణాలు ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు నచ్చిన లక్షణాలు కొన్ని నీలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సౌలు ఆ సింహాసనం ఎక్కడానికి లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుంటే మనం ఒక నిర్ణయానికి వచ్చేయచ్చు. రాత్రి వేళ ఆలోచన చేద్దాం. 9వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యం నుండి క్లుప్తంగా వివరిస్తా, చాలా జాగ్రత్తగా వినండి. అఫియాకు పుట్టిన బెకోరాతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడుకు కీషు అను బెన్యామీనుకుడు ఉండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనుడు. ఆలోచన చేయండి, చాలా జాగ్రత్తగా. ఇక్కడ ఒక పేరు మనం చూస్తున్నాం. ఏంటి ఆ పేరు అంటే కీషు. ఎవరు ఈ కీషు అంటే యాకోబు 12 మంది కుమారులు చివరి వాడైన బెన్యామీను సంతతికి చెందినవాడు. ఇతని కుమారుడు పేరే సౌలు. ఈ వచనాల్లోనే సౌలు ప్రపంచానికి పరిచయం అవుతున్నాడు. ఈ అధ్యాయాన్ని గనక మనం చదువుకుంటే సౌలు జీవితంలోని అద్భుతమైన లక్షణాలు మనకు అర్థమైపోతాయి. చాలా జాగ్రత్తగా వినండి. 2వ వాక్యం, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇజ్రాయేలీలో అతని వంటి సుందరుడు ఒక్కడును లేడు. చూడండి బైబిల్. అతడు భుజమును మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సౌలు గురించి ఇక్కడ రాయబడిన మాట, సౌలు చాలా అందమైన వాడట. అసలు ఇజ్రాయేలీలో అంతటి అందమైన వాడు లేడంట. యవనస్తుడంట. బైబిల్ గ్రంథం చెబుతుంది, ఇతగాడు ఇజ్రాయేలీలు అందరికంటే ఎత్తుగా ఉంటాడట. అందరికంటే ఇతగాడు ఎత్తుగా ఉంటాడు. ఈ రోజుల్లో సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే, కొంచెం కలర్ ఉన్నా, కొంచెం తెలివితేటలున్నా, కొంచెం జ్ఞానం ఉన్నా, కొంచెం చదువుకున్నా మనిషికి కళ్ళు ఇక్కడ వస్తాయి. కానీ ఇతగాడు దేనిలోనూ తీసిపోడు. అందమైన వాడు, యవనస్తుడు, బలమైన వాడు, అందరికంటే ఎత్తైన వాడు సౌలు. ఈ సౌలుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అందంగా ఉన్నాడనే, ఎత్తుగా ఉన్నాడనే, యవనస్తుడనే, బలమైన వాడనే, ఇతని భుజముల కంటే ఎవడు ఎత్తుగా లేడనా? కానే కాదు. సౌలులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు ప్రారంభమవుతే చాలా జాగ్రత్తగా వినండి. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచమన్న దాసుల్లో ఒకరిని తీసుకుని పోయి గార్ధబొమ్మలను వెతుకమని చెప్పాడు. నేను క్లుప్తంగా చెప్తా వినండి. సౌలు తండ్రి అయిన కూషు కంట కొన్ని గాడిదలు ఉన్నాయంట, గార్ధబొమ్మలు ఉన్నాయంట. ఒక్కరోజు వేసవి కాలంలో మన ప్రాంతంలో గీతలు తప్పిపోయినట్లుగా ఆ గార్ధబొమ్మలు కూడా తప్పిపోయాయట. తప్పిపోతే ఈ తండ్రి ఏం చేశాడో తెలుసా? తన కుమారుడైన యవనస్తుడైన సౌలుని పిలిచాడు. పిలిచి, అబ్బాయి, నీవు నీతో పాటు ఒక దాసుని పనివాడిని కూడా తీసుకుని మీరిద్దరూ ఎక్కడికి పోవాలి అంటే
గార్ధబాములు వెతకడానికి పొమ్మని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ విషయాన్ని మేము ప్రస్తావనకు తీసుకొస్తున్నానంటే, సౌలులో నేను చూసింది ఏంటంటే విధేయత. బహుశా నా దేవుడు కూడా సౌలులో చూసిన లక్షణం అదే అయి ఉండొచ్చు. ఏం చేస్తానంటే, సౌలు తండ్రికి విధేయత చూపించాడు. ఎందుకు? గాడిదలు పోయినేరా వెతికి రమ్మంటే మారు మాట్లాడక తండ్రి మాటకు విధేయత చూపించి, తన అందాన్ని పక్కన పెట్టి, తన జ్ఞానాన్ని పక్కన పెట్టి, తన స్థాయిని స్థితిని పక్కన పెట్టి, ఒక గొర్రె పిల్లవాని వలె, గొర్రె పిల్లలను కాచుకున్న ఒక బాలుని వలె గార్ధబాములు వెతకడానికి అరణ్యంలోనికి వెళ్ళాడట. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసునా? నీకు ఒక సింహాసనము కావాలి అంటే నీకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి తెలుసా? విధేయత. ఎవరికి విధేయత? ఎవరికి విధేయత? ఎవరికి విధేయత? వినండి. ఎవరికి విధేయత? ఎవరికి విధేయత? మొదటిగా ఎత్తగాడు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. నీ కళ్ళకు కనిపిస్తున్న నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయత చూపించలేకపోతే నీ పరమ తండ్రికి ఎలా విధేయత చూపిస్తావు? నేను కని పెంచిన నీ కళ్ళ ముందర వారి త్యాగం కనబడుతుంటే వారి త్యాగానికి నువ్వు విధేయత చూపించలేకపోతే అదృశ్య రూపంలో ఉండిన ఆ మహాదేవుని యొక్క త్యాగానికి నువ్వు ఎలా విధేయత చూపిస్తావు? విధేయత మాత్రం చూపించవు, కానీ సింహాసనం కావాలి. తల్లిదండ్రులకి అట్లా భయభక్తులు కలిగి బ్రతుకున్నాం, కానీ ఉన్నతమైన స్థానం కావాలి. వారి సంపాదించిన సంపాదన తింటూ ఉంటాం, వారి సంపాదనను మనం జలసాలు చేస్తూ ఉంటాం, కానీ తల్లిదండ్రులంటే విధేయతను మనం చూపించలేకపోతాం. అయితే పవిత్ర లేఖన గ్రంథాలు సౌలుకు సింహాసనము దక్కడానికి గల ప్రధానమైన కారణము సౌలు తన తల్లిదండ్రులకు విధేయత చూపించేవాడు అన్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై బ్రతకండి. తెలివితేటలు పెరిగిన తర్వాత, చదువు పెరిగిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత ఆ విధేయతను మనం మర్చిపోయాం. సాంకేతిక పరిజ్ఞానం మన మధ్యలోకి వచ్చిన తర్వాత, సాంకేతిక పరిజ్ఞానానికి అలవాటు పడిన తర్వాత విధేయత అనే మాటను, విధేయత అనే పనిని మనం మర్చిపోయాం. మన జీవితంలో మనకు అన్నీ తెలుసు, కానీ తల్లిదండ్రులకు విధేయత చూపించడం మనకు తెలియట్లా. కొంతమంది అంటారు, నేనేం చేస్తానో దేవుడికి తెలుసు, నేనేంటో దేవుడికి తెలుసు, నీకు తెలియాల్సిన అవసరం లేదు. నేను ఒక మాట చెప్తున్నాను, నీవు విధేయుడవో కాదో నీ తల్లిదండ్రులను అడిగితే తెలిసిపోతుంది. ఒక మాట, అమ్మా నేను ఆశించిన సింహాసనం నాకు ఎందుకు దొరకడం లేదు? మమ్మీ నా తండ్రి అనగా పరలోకముందు నా తండ్రి నా కొరకు నేను పుట్టుక మునుపే నా కొరకు నిర్ణయించిన సింహాసనం నాకు దొరకపోవడానికి గల కారణం ఏంటని నీ తల్లిదండ్రులను అడిగితే సమాధానం ఒక ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. యు నో ద రీజన్ బిహైండ్ ఇట్? దాని వెనక ఉండిన కారణం ఏంటంటే తల్లిదండ్రులకు మనం విధేయత చూపించడం. తల్లిదండ్రులు ఏది చెయ్యొద్దంటే అది చేస్తాం, ఏది చెయ్యమంటే అది మానేస్తాం. బైబిల్ గ్రంథంలో ఒక తండ్రి ఉన్నాడు, 2 కొడుకులు ఉన్నాడు. ఒకరోజు పెద్దోడు పిలిచాడు, అబ్బాయి పొలం మీద కొంచెం పని చేసిరారా అన్నాడు. ఆ కొడుకు అన్నాడు, నేను వెళ్ళంలే అన్నాడు. వీడు వెళ్ళేటట్టు లేడని చెప్పి తండ్రి ఏం చేసాడు, చిన్నోడు పిలిచాడు. చిన్నోడు పిలిచాడు, చిన్నడా పెద్దోడు వెళ్ళంటున్నాడు. నాన్న నువ్వన్నది, నానా నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? వెళ్తాను నాన్న, ఇప్పుడే వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయాడట. అసలు వాస్తవం ఏంటి తెలుసా? నేను చెయ్యలేను అని వారించిన పెద్ద కుమారుడు వెళ్ళి పనిచేసి వచ్చాడంటే ఇప్పుడే చేస్తానన్న కూడా వెళ్తున్నాడట. విధేయత అంటే పైకి కనిపించేది కాదు. విధేయత అంటే తల్లిదండ్రులు కళ్ళ ముందు ఉన్నప్పుడు చూపించేది కాదు నాన్న. విధేయత అంటే తల్లిదండ్రులు కళ్ళ ముందున్నా లేకపోయినా వారి మాటకు మనం పూజ తప్పకుండా విలువనిస్తే అది విధేయత అవుతుంది. అయితే ఈ రాత్రి నేను మొదటి మెట్టు చెప్తున్నాను, నువ్వు పరమ తండ్రి నీ కొరకు నిర్ణయించిన సింహాసనం ఎక్కాలి అంటే నువ్వెవరికి విధేయత చూపించాలి తెలుసా? ఎవరికి విధేయత చూపించాలి? ఎవరికి? దేవుడి సంగతి పక్కన పెట్టండి, ముందు ఎవరు చూపించాలి? చూపిస్తున్నారా?
ఇట్స్ ప్రశ్న, ఇట్స్ క్వశ్చన్. అది ప్రశ్న, అది ప్రశ్న. నువ్వు పాస్ అవ్వలేకపోతున్నావా? నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావా? నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావా? రీజన్ ఒకటే, కారణం ఒకటే, నువ్వు నీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఏదో ఒక విషయంలో నీకు నచ్చిన విషయంలో విధేయత చూపిస్తున్నావు, కానీ నచ్చిన విషయంలో ఒక మాట చెప్పనా, తల్లిదండ్రులు కనుక పిల్ల చెప్పిందల్లా చేయమంటే, వినండి, పిల్లలు చెప్పిందల్లా చేయమంటే, లేదా తల్లిదండ్రులు పిల్లలు చేస్తా ఉన్న ప్రతి దానికి కనుక అనుమతినిచ్చేస్తే, నిజంగా తల్లిదండ్రులు ఏదో లోపం ఉందని మనం భావించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దినాన నా దేవుని ప్రేమను బట్టి ప్రతి మాటతో చెప్తున్నాను, మొదటికి నువ్వు ఎవరికి విధేయత చూపించాలి? తల్లిదండ్రులు. మీరు ఇంటికి వెళ్ళాక ఆ యజ్ఞాన్ని చదువుకోండి. నేను త్వరగా ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. సౌలు అన్నాడు, అబ్బాయి గార్ధబొమ్మలు వెతకమన్నాడు. పనివాడు తీసుకుని వెళ్ళిపోయినాను. పనివాడిని తీసుకెళ్ళిపోయి పగలంతా వెతికాడు, ఆ ప్రాంతం అంతకి తిరిగాడు. ఎక్కడ గాడిదలు దొరకలా. సాయంత్రం అయిపోయింది, పొద్దుమూగిపోతుంది. వెంటనే జరిగిన సంఘటన తెలుసా అన్నాడు సౌలు. ఏ మాట ఒకసారి చదువుదాం. ఐదో వాక్యం. అయితే వారు నూపు దేశమునకు వచ్చి అక్కడ ఉన్నప్పుడు తిరిగి వెళుదుము రమ్ము. గార్ధబొమ్మలు కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమోనని సౌలు అతని యొద్దనున్న పని వారితో అనగా. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. పగలంతా గార్ధబొమ్మల కొరకు వెతికారు, కానీ అవి దొరకలేదు. దొరకపోయేసరికి సాయంకాలానికి సౌలు ఏమంటున్నాడు తెలుసా? పని వారితో, అబ్బాయిలు, ఈ గార్ధబొమ్మల కొరకు లేదా గాడిదల కొరకు మీరు ఎతకొద్దు, ఇక ఆపేద్దాం, పొద్దుగుపోతుంది. కారణం ఏంటంటే నా తండ్రి గాడిదల కంటే నా కొరకు ఎక్కువగా బాధపడతాడు. రాత్రికి గాడిదలు ఇంటికి వెళ్ళకపోయినా నా తండ్రి ఏమనుకోడు, కానీ నా తండ్రికి నా గాడిదల కంటే నేనే. రెండవ లక్షణం తెలుసా? సౌలు తన తండ్రి యొక్క హృదయం ఎరిగిన వాడు. ఈరోజు యవనస్తులు ఎట్లా ఉన్నారు తెలుసా? సాయంకాలం 6కి అయితే చక్కగా పౌడర్ కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. అదేమో యూత్ అంటున్నారు. వీళ్ళు తిరిగి ఎప్పుడు వస్తున్నారు తెలుసా? ఎప్పుడు వస్తున్నారు? 10 అవుతుందో 11 అవుతుందో 12 అవుతుందో తెలియదు. వాళ్ళు వచ్చి తలుపు కొట్టడం కానీ తల్లిదండ్రులు తలుపు తీయాలి. వాస్తవం ఏంటో తెలిసిన సౌలు అలాంటి వాడు కాదు. నా తండ్రి నా ఇంటి దగ్గరికి ఎదురు చూస్తాడు. స్తోత్రం చెప్పండి. నా తండ్రి నా ఇంటి దగ్గర ఎదురు చూస్తాడు. ఇక మీదట నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, నేను వెళ్ళిపోను. నేను అంటున్నాను, నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని ఎరిగిన వాడవై బ్రతకాలి. మొదటిగా తల్లిదండ్రులకు విధేయత చూపించు. రెండవదిగా తల్లిదండ్రులకు విధేయతను చూపించు. రెండవదిగా వారి హృదయాన్ని ఎరిగి, అనగా అమ్మో మా నాన్నగారు నాకు ఫోన్ చేసి రమ్మనకపోయినా నేను రావాలని కోరుకుంటాను. నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నా తల్లిదండ్రులతో పాటు కూర్చుని తినాలి, లేకపోతే నా గురించి ఎక్కువగా బాధపడుతున్నారు, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలని తల్లిదండ్రుల మనస్సును ఎరిగిన వాడవై బ్రతుకు. ప్రజల్లో ఇదిలా జరుగుతూ ఉండగా తనతో ఉండిన పనివాడు అన్నాడు, అయ్యా వెళ్దాం కానీ ఒక మాట, ఇక్కడ వరకు వచ్చాం కదా, ప్రక్కన ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో సమూయేలు అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళామనుకో, ఆ ప్రవక్త ప్రార్థన చేసి మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు, అక్కడికి వెళ్దామన్నాడు. అప్పుడు యజమాని కుమారుడైన సౌలు ఏమన్నాడు తెలిసిన? రే నేను చెప్పింది చెయ్యి అన్నాను. కానీ దాసులతో అలా అనకుండా, అలాగా వెళ్దామా, మంచిదే కానీ వెళ్దాం కానీ మరి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్క చేతులతో ఏం వెళ్తాం? ఒక్క చేతులతో ఏం వెళ్తాం? ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? ఇతగాడు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తాడు. ఇతగాడు అవసరమైతే తనలో వయసులో పెద్దవారు ఎవరైనా విధేయత చూపిస్తాడు. నీకు సింహాసనం కావాలనుకుంటున్నావు అనుకో, మొదటిగా నీ తల్లిదండ్రులకు విధేయత చూపించు. రెండవదిగా గ్రామంలోని పెద్దలందరికీ విధేయత చూపించు. పనులకు మనం గౌరవం, కానీ పనివాడే, కానీ వయసులో పెద్దవాడు కనుక పెద్దవాని యొక్క ఆలోచనకు గౌరవించాడు. పరమతండ్రి దాన్ని చూస్తూ ఉన్నాడు.
అయ్యా మన దగ్గర ఏమీ లేదు కానీ కొంత వెండి మన దగ్గర ఉంది, అది తీసుకెళ్దాం అన్నాడు. వెంటనే వారు ఆ వెండిని తీసుకొని, సౌలు అలాగే అతని పనివాడు ఇద్దరు వెండిని తీసుకొని సమూయేలును కలవడానికి ఆ ఊరిలోనికి వెళ్ళారు. సమూయేలు కలవడానికి ఆ ఊరిలోనికి వెళ్తే అంతకు మునుపు రోజు రాత్రి దేవుడు సమూయేలుతో చెప్పాడు, అబ్బాయి రేపు ఒక వ్యక్తిని ఇంటికి వస్తాడు, అతగాని ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకించమని చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సమూయేలు దగ్గరికి సౌలు వెళ్ళాడు, సమూయేలు దగ్గరికి వెళ్ళిన తర్వాత సౌలుతున్నాడు, సౌలు ఈ రోజు రాత్రి ఇక్కడ ఎక్కడే ఉండమన్నాడు. ఆ రాత్రికి అక్కడే ఉన్న మిద్ది మీద పండుకున్నాడు సౌలు. ఉదయాన్నే సమూయేలు లేచేసి సౌలు లేపి కిందకి రమ్మని చెప్పి కిందకు వచ్చిన సౌలు తీసుకుని గ్రామం బయటికి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మోకరింపచేసి బుడ్డిలోని తైలమును తీసుకుని అతని శిరస్సు మీద పోసి ఇజ్రాయేలుకు రాజుగా అతన్ని అభిషేకించాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత సౌలు మాట ప్రకారంగా అతగాడు బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ తనను దేవుడు ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకించాడన్న సంగతి తన ఇంటి వారిలో ఎవ్వరికి కూడా సౌలు చెప్పలేదట. ఒకవేళ కనుక ఆంధ్ర సీఎం గారు కనుక మిమ్మల్ని పిలిచి, అబ్బాయి నీకు పలానా పోస్ట్ ఇస్తున్నానా కానీ ఎవరికి చెప్పుకోబాక, నిన్ను ఆ ప్రాంతానికి ప్రెసిడెంట్ చేస్తాను ఎవరికి చెప్పబాక అని చెప్పి ఇంటికి పంపిస్తే నువ్వేం చేస్తా? ఎవరికి చెప్పు. కానీ అమ్మా నాన్న చెప్పేస్తాం, తోబుట్టులకి చెప్పేస్తాం, స్నేహితులకి చెప్పేస్తాం. కానీ ఇతగాడు దేవుని సేవకుడి యొక్క మాటకు విధేయత చూపించిన వాడే ఏ మాట ఎవరికి చెప్పకుండా అలాగే ఉన్నాడని. ప్రియమైన దేవుని పిల్లలారా, యవనస్తులారా, ఈ రాత్రి వేళ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ చెప్తున్నమాట. ఒకటి, తల్లిదండ్రులకు విధేయత చూపించండి. 2, పెద్దలైన వారందరి మాటకు విధేయత చూపించండి. 3, సేవకుడికి విధేయత చూపించండి. ఈ 3 జరిగినాయి. పరమ తండ్రి అన్ని చూస్తూ ఉన్నాడు. ఎస్, నౌ హి ఈజ్ వర్తీ టు హ్యావ్ థ్రోన్. సింహాసనంను కలిగి ఉండడానికి ఇప్పుడు ఇతగాడు అర్హుడు అని చెప్పి గుండెలోని తైలము ద్వారా దేవుడు అతనిని ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకించాడు. ఒక మాట చెప్తున్నా వినండి, యవనస్తుడు ఈ దినాన రాజు అయ్యాడంటే కారణం తెలుసా? విధేయత. నీకు చదువు ఉండుండొచ్చు, డబ్బు ఉండుండొచ్చు, తెలివితేటలు ఉండుండొచ్చు, కానీ నువ్వు దేవుని మాటకు విధేయత చూపించకపోతే, తల్లిదండ్రులకు విధేయత చూపించకపోతే, సేవకులకు విధేయత చూపించకపోతే, పెద్దలకు విధేయత చూపించలేకపోతే ఎన్నటికి నువ్వు సింహాసనంలో సంపాదించలేవు. ఒక సేవకునిగా యవనస్తులని మిమ్మల్ని ప్రతిమారుతూ చెప్తున్నమాట, విధేయత చూపించండి. సింపుల్ లాజిక్, సింపుల్ ఫార్ములా. మీరు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి సర్టిఫికెట్లు కాదు కావాల్సింది, సింహాసనమును అధిరోహించడానికి కావలసింది కండబలం కాదు. మీరు సింహాసనం అధిరోహించడానికి, ఉన్నతమైన స్థానములోకి ఉండడానికి కావలసిన అర్హత ఏంటో తెలుసా? విధేయత. ఎవరికి విధేయత? నంబర్ 1 తల్లిదండ్రులు, నంబర్ 2 పెద్దవారి, నంబర్ 3 లోపాలు మీలో ఉన్నాయేమో సరి చేసుకోండి. పెద్దవారిని పెద్దవారిగా గౌరవించండి, తల్లిదండ్రులను తల్లిదండ్రులుగా గౌరవించండి, సేవకులను సేవకులుగా గౌరవించండి. అలా కాక అబ్బో నాకు అధికారం ఉంది కదా, నాకు హంగు ఉంది కదా, ఆర్భాటం ఉంది కదా, నేను చదవరిని కదా, నేను జ్ఞానం కలిగిన వాడిని కదా, తెలివి కలిగిన వాడు కనుక అన్నీ మర్చిపోయి కనుక ఇష్టానుసారంగా బ్రతుకుతాను అనుకుంటావా? నీ ఇష్టం. నువ్వెన్నటికీ నీ జీవితంలో సింహాసనాన్ని అధిరోహించలేదు. అలా సింహాసనమును కోల్పోయిన వారు లేఖనంలో ఎంతో మంది ఉన్నారు. అవిధేయత కారణమును బట్టి సింహాసనమును కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రభు ఇచ్చిన అధికారాన్ని, ప్రభు ఇచ్చిన జీవితాన్ని, జీవన కాలాన్ని వారి ఇష్టానుసారంగా వాడుకునే సింహాసనంలో కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. రాత్రులు చేరి వచ్చిన నా ప్రియ సహోదరులు మీ అందరితో చెప్తున్నాను, ఎప్పటికైనా సరే తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. నాకు తెలుసు మనలో చాలా మంది మనం అనుకున్నామంటే అది చేయాల్సిందే. ఆవిడ పాస్టర్ అయినా సరే, మాస్టర్ అయినా సరే, తల్లిదండ్రులు వాళ్ళ మాట మనం విన్నాం. ఏది చేయాలనుకుంటే అది చేస్తాం, లేదంటే
ఇక ఏదో చెప్తాం, వద్దు నాన్న అలా చెయ్యదు. ఇకనైనా ఒకవేళ అది చేయడానికి నువ్వు 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశావు, ఎందుకో తెలియదు కానీ పరమ తండ్రి తల్లిదండ్రుల ద్వారా వద్దు అన్నాడు, ఆగిపో, అది నిక్షేమం. అక్కడ వెళ్ళొద్దు అని తల్లిదండ్రుల ద్వారా ప్రభు నీకు చెప్పాడు, ఆగిపో, అది నీకు క్షేమం. రాత్రి చేతులు జోడించి చెప్తున్నాను, మీ తల్లిదండ్రులకు, పరమ తండ్రికి, సేవకులకు, పెద్దలకు విధేయత చూపించి బ్రతకండి. ఆ విధేయత సౌలుని సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళింది, నిన్ను కూడా సింహాసనం దగ్గర తీసుకెళ్తాను. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. అది ఎవరు చేయలేదు తెలుసా? మీ కొరకు దేవుడు ఏదో ఒక ఆఫీస్లో ఒక చైర్ వేసి ఉంచాడు తెలుసా? మీ కొరకు దేవుడు ఏదో ఒక కంపెనీలో ఒక మంచి ఉద్యోగం ఉంచాడు, మీకు తెలుసా? మే నాట్ నో. మీకు ఆ చైర్ మీకు తెలియకపోవచ్చు, ఆ స్థానం మీకు తెలియకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ యోర్స్. దేవుడు దానిని నీ కొరకు నిర్ణయించాడు. నువ్వు విధేయత చూపిస్తే అది నీదే, అందులో సందేహం లేనే. అక్కడ నీ పేరు రాశాడు, అది నీదే. ఆ స్థానం మీద నీ పేరు రాశాడు, ఆ సింహాసనం మీద నీ పేరు రాశాడు. ఎవరు దాన్ని తీసుకు? ఒక్క మాట చెప్తున్నాను, ఆపేమాట. సౌలు 40 సంవత్సరాలు ఇజ్రాయిల్ ప్రజలకు మొదటి రాజుగా ఉన్నాడు. ఇజ్రాయిల్ ప్రజలను 40 సంవత్సరాలు ఏలాడు. అంత గొప్ప నాయకుడు సౌలు కాగలిగాడంటే దానికి కారణం విధేయత. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. సౌలు 40 సంవత్సరాల తర్వాత సింహాసనమును కోల్పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? 40 సంవత్సరాల తర్వాత సౌలుకు సింహాసనం పోయింది, ఆ సింహాసనం దావీదు దగ్గరికి వెళ్ళేది. దానికి కారణం ఏంటో తెలుసా? అవిధేయత. ఏంటది? అవిధేయత. దేవుడు తాను ఏది చెయ్యకూడదో సౌలు అది చేశాడు. తనది కాని పనిని సౌలు చేసి దేవునికి అవిధేయత చూపించాడు. అబ్బాయి, అయిపోయింది ఇక్కడ సమయం, నీ సింహాసనం తీసేస్తున్నాను, నీ సింహాసనం మరో వ్యక్తికి ఇస్తున్నానని దేవుడి సింహాసనాన్ని తీసివేశాడు. ఇది నా సింహాసనానికి కారణం విధేయత అయితే, అదే సింహాసనం కోల్పోవడానికి గల కారణం అవిధేయత. దయచేసి అవిధేయులుగా బ్రతకొద్దు, విధేయత కలిగి బ్రతకండి. పరమ తండ్రి మీ కొరకు నిర్ణయించిన స్థానమును, సింహాసనమును మీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. మీరున్న స్థలాలని తరలు వంచండి. ప్రభువుని అడిగిన, ప్రభువా మీకు వందనాలు, ఈ రాత్రి వేళ సౌలు విధేయత చూపించాడని తండ్రికి, పనివారికి, సేవకులకు విధేయత చూపించాడని మేము నేర్చుకున్నాం. తండ్రి మనసు ఎరిగినవాడు, సేవకుని మనసును ఎరిగినవాడు, అలాగే దైవ సేవకుని యొక్క మనసును ఎరిగినవాడయ్యా. అలాంటి మనసు మాకు దయచేయమని మనం ప్రార్థించేద్దాం. మీరు చేతులు ఆకాశం పెట్టండి. అయ్యా, ఒకవేళ కనుక నేను అవిధేయత చూపించడం వలన మీరు ఆశించిన స్థానమును నేను సంపాదించుకోలేకపోయానేమో, మీరు నేను కలిగి ఉండాలని కోరుకున్న స్థానంలో సంపాదించలేకపోయానేమో, నన్ను విధేయులుగా చేయమని 2 చేతులు ఆకాశం వైపెత్తి ప్రభువుని అడగండి. ప్రభువా నన్ను విధేయులుగా చేయండి, దేవా నన్ను విధేయులుగా మార్చండి అయ్యా. తల్లిదండ్రులకు విధేయత చూపించడానికి ఒక కృప చూపండి అయ్యా. పెద్దలకు విధేయమని ప్రభు సందులో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి రాత్రి వేళ వందనాలు. క్లుప్తమైన నిమిషాలు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్వామి. సౌలు మీకు విధేయత చూపించాడు, సౌలు తల్లిదండ్రులకు విధేయత చూపించాడు, పెద్దలకు విధేయత చూపించాడు, సేవకులకు విధేయత చూపించాడు. ఆ కారణమును బట్టి ఒక ఉన్నతమైన సింహాసనం సౌలుకి ఇచ్చావయ్యా. అదే క్రమంలో అవిధేయత చూపించినప్పుడు ఆ సింహాసనమును తీసివేశావు. ఈ రాత్రి వేళ నీ ప్రియ పిల్లలమైన మేమందరము కూడా ఈ సన్నిధిలో కూడుకుని ప్రార్థిస్తున్నాం. యవనస్తులని పిల్లలందరూ కూడా నీకు విధేయత చూపిస్తూ బ్రతకాలి స్వామి. రాబోయే దినాల్లో ఉన్నతమైన స్థానములు మీరు ఉండాలయ్యా. వీరి కొరకు మీరు నిర్ణయించుకున్న స్థానమును వారు స్వతంత్రించుకున్న కృపను వారికి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను.
ఎందరైతే ఈ రాత్రి వేళ ఈ కార్యక్రమాన్ని వీక్షించారో, ఎందరైతే ఈ రాత్రి వేళ ఈ కూడికలో పాలు పంపులు పొందారో, వారందరిని మీ చేతులకు సమర్పిస్తున్నాం. మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. చెప్పబడిన మాటలు వారి హృదయాల్లో ఫలించులాగన మీ కార్యములు సఫలము చేయండి. ప్రత్యేకంగా ఈ రాత్రి వేళ అయ్యా తన పుట్టినరోజును కొనియాడుతున్న సహోదరి రోజా గురించి ప్రార్థిస్తున్నాను. బిడ్డకి ఆరోగ్యం దయచేయండి అయ్యా. బిడ్డల మీ చింతన జరిగించండి, ఒక చక్కటి భవిష్యత్తును దయచేయండి. అలాగే రాత్రి వేళ మాతో కూడా దూరం నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చిన్ని కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డల చింతన జరిగించండి, చక్కటి స్థానంలో దయచేయండి. అంత మాత్రమే కాదు, లింగారెడ్డిపాలెం, జైపురం, ఉల్లిపాలెం గ్రామాల్లో ఉన్న మా ప్రియ యవనస్తులందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాను. విధేయత చూపించే కృపను దయచేయండి. ఉన్నతమైన స్థితుల్లోనికి వారిని నడిపించండి. మరొక పర్యాయం మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా ప్రాంతం కొరకు అయ్యా ఈ భూమండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మరణ శాసనం నుండి మాకు విడుదల కలిగించేయండి. ఈ మహమ్మారి రోగము నుండి మా దేశమును, మా ప్రపంచమును రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్వస్థపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యమును దయచేయండి. మరొక పర్యాయం ప్రియ పిల్లలైన వీరందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. మా కొరకు అతి త్వరలో రాబోతున్నా నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకును లోకమున సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రణాళిక